ఇప్పుడు రఘునందన్ రావు కావచ్చు, ఈటెల కావచ్చు, డీకే అరుణ కావచ్చు, వీళ్ళు గెలిచిన తర్వాత కొన్ని కామెంట్ చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి గారి మీద. నోట్లు లెక్క పెడుతూ దొరికిన దొంగ ఇలా విమర్శిస్తే ఎట్లా అంటూ రఘునందన్ రావు అంటున్నాడు. సో నిజంగా దీని మీద ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీ పార్టీ నాయకులుగా మీరు? ఇక వాళ్ళు గెలిచిన ఉత్సాహంతో ఏదో మాట్లాడతారు కానీ దాని మీద పెద్దగా మేమేం పెద్దగా అసలు స్పందించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక కొంత ఎంటిటీ కొరకు ఇప్పుడు వాళ్ళు మేము గెలిచినామనే సంతోషంలో, అదృష్టం కొద్ది గెలిచినామనే సంతోషంలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకు గతంలో మాట్లాడనివి కూడా కావు కదా, మొదటి నుంచి అంటున్నాయి కదా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు వాస్తవాలు తెలియనందుకు ఒకంత ఏమంటాం, ఒకంత హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది. వాస్తవాలు రాజకీయంగా మీరు తర్కంతో చూస్తే అది ఎంత మేరకు ఆ కేసు ముందుకు పోతుందో వాళ్ళకి తెలుసు. మనోనికి రఘునందన్ కూడా తెలుసు, మన మాట్లాడుతున్న ఎంపీలుగా గెలిచిన వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళకి అందరికి కూడా తెలుసు. దాంట్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒక అవగాహన, రేవంత్ రెడ్డి గారికి కూడా ఉన్నది. సో ఎందుకు ఆ కేసు ఆగుతుందనే విషయం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ముందే ఉన్నది కదా. సో సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఏం చెప్తుంది రేపు చూద్దాం. కాబట్టి గత ప్రభుత్వం చేసిన ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నీ బయట పడుతున్నాయి కదా, ఫోన్ ట్యాపింగ్ నిజాలు బయట పడుతున్న పరిస్థితి ఉన్నది కదా. మరి ఆ ఫోన్ ట్యాపింగ్కి సహకరించింది ఎవరు? వాళ్ళందరూ కూడా సమస్యల్లో ఉంటారు కదా. కాబట్టి ఏదో రాజకీయంగా వారు ఏదో కామెంట్ చేస్తారు, పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. అని దయాకర్ గారు ఫోన్ ట్యాపింగ్ అనేది గుర్తు చేశారు. ఒక బీజేపీ నాయకులు ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో చూసిన, సో మీరు ఏ విధంగా అయితే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటయ్యి లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్ళిరో, సో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో రెండు ఒకటైనాయి. అందుకే బీఆర్ఎస్ పూర్తి స్థాయి కాంగ్రెస్కు లొంగిపోయింది, ఆ ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ అయింది అనేది ఒక ప్రచారం నడుస్తున్నది. దీని ఎట్లా దాని నిజాలు త్వరలోనే బయటపడతాయి. ఇప్పుడు జుడికేచర్ అయితే పక్షపాతంగా ఉండడానికి అవకాశం లేదు, సాక్ష్యాలు బయటపడతాయి. ప్రభుత్వం ఎవరైనా సరే ఆఫీసర్స్ అయితే వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కదా. రేపు వాటికి సంబంధించిన నిజాలు బయటపడ్డ తర్వాత అకార్డింగ్ టు క్రైమ్ దాని మీద తేలిపోతుంది. కాబట్టి అప్పుడు నేను బీఆర్ఎస్ కలిసి ఉన్నామా, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నదా అనేది ప్రజలే తేల్చుకుంటారు. ఎందుకు అద్దం ముఖమొక్కాడ పెడితే వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి ఇంకా మేము బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పడానికి ప్రయత్నం చేయం. ఎందుకంటే అది లిట్మస్లో తేలింది, ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. రేపటి రోజున నేను అనుకుంటున్నా కేంద్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉండడానికి కూడా ప్రయత్నం చేసినా మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఆ పరిస్థితికి పోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ వేగవంతమైన డిక్లైన్కు కారణం ఏంటంటే తను చచ్చి బతికిచ్చినందుకు ఆ కృతజ్ఞత కూడా బీజేపీ తీర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక రకంగా నెత్తిన పాలు పోసినట్టే బీజేపీకి కేసీఆర్ గారు ఇక్కడ. లేదంటే దానికి సమాధానం అనే చెప్పమనండి, ఒక్క సీటు రానికి కారణం ఏందో చెప్పమనండి. మొన్నటికి మొన్న 39 సీట్లు ఇచ్చిన ప్రజలు ఒక్క సీటు రాకుండా చేసడానికి నాయకత్వపు లోపమా లేకపోతే ఏలేమితో మీరు ఓడిపోయిందంటే సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించుతూ పోయామని అంటారు, కానీ బీజేపీకి సహకరించడం ఎక్కడ కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉండదు. పోతున్న క్రమంలోనే భవిష్యత్తులో మీకు ఎవరు ఎటువైపు ఇప్పుడు మాకాయ అయితే ఉండాలిగా. మరి ఇప్పుడు ఓడిపోయినరు, మళ్ళీ ఇక ప్రభుత్వం ఎట్లా పోతుంది అని చెప్తారు బీజేపీ వాళ్ళు. ప్రభుత్వం ఎట్లా 39 మంది మాతోనే ఉంటారు కదా. ఇప్పుడు మొత్తం 65 అయితే 39 అయితే ఇక మొత్తం మేమేనా ఉన్నది. బీజేపీ 8, ఎంఐఎం కూడా మాతోనే ఉంటుండే. ఇక అట్లాంటప్పుడు ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ఎట్లంటారు. వాళ్ళు ఎవరి దృష్టిలో పెట్టుకొని ఎవరి హామీతో ఎవరి భరోసాతో మేము ఈ ప్రభుత్వం రేపు ఉంటుందా ఉండదా అని అంటున్నారంటే కేవలం వాళ్ళకి బీఆర్ఎస్ మాది అనే ఒక ఆలోచన తప్పితే ఇంకొకటి ఏమున్నది చెప్పండి. 8 సీట్లతో ప్రభుత్వాన్ని కూలగొడతారా? అంటే ప్రభుత్వాన్ని కూలగొడతాం అనేది అసలు ఎందుకు వస్తుంది? మీరే కూలిపోయింది కదా. నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి కాకపోతే అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురిని ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి కేసులో 25 రోజుల్లో అరెస్ట్ చేయాలంటూ రేవంత్ రెడ్డి గారికి రఘునందన్ రావు గారు సవాల్ విసిరారు. సో నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఆధారాలు దొరికితే 9.5 సంవత్సరాలు ఎందుకు అరెస్ట్ చేయలేదు బీజేపీ ప్రభుత్వం? ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫిక్ యాక్ట్ తర్వాత మన చట్టాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఒకవేళ ఫోన్ ట్యాప్ చేస్తే కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళే దొంగతనం చేస్తున్నారు. ఇప్పుడు ఏమో మనం అంటారు కదా ఊర్లలో, ఆవు చేలో మేస్తే దూడ గట్టుకు మేస్తుందా అన్నట్టుగా మీరే పెగాసిస్తో
మీరు చేస్తున్న పని దేశంలో ఉన్న ముఖ్య నాయకుల ఫోన్లన్నీ మీరు ట్యాపింగ్ చేస్తున్నారు. అదే సిస్టమ్ ఒక గడ్డి ఎత్తుకొచ్చి ఆయన పెట్టుకున్నాడు. నువ్వు ఇంత గడ్డి తింటే పిల్ల ఆవు గింతది, పిల్ల ఆవు గింతది గడ్డి తింటుంది. ఈయన అదే చేసిండు రాష్ట్రంలో. ఈయన కూడా 12,000 మందియా 12,000 మంది పైచిలకు 1,200 మంది 12,000 రాష్ట్రంలో 1,200 అంటే అంతమందిని మీరు దేనికోసం చేసిండ్రు? మరి ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? మరి దాంట్లో మీ పాత్ర కూడా ఉంది కదా, దానికి సమాధానం చెప్పమంటే. మీతో అంటగాగాలనుకుంటున్నా మరి మీ వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్టే, కానీ వారు చెప్పిన దాన్ని వ్యతిరేకించము, వాస్తవాలను బట్టి ముద్దాయిలను అరెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ బీజేపీ చెప్పిందని లేకపోతే ఇంకొక ఆయన ఫోర్స్ చేస్తుందని ఉండదు కదా. అకార్డింగ్ రూల్ ఆఫ్ లా ఏదైనా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి అన్నారు, కాళేశ్వరం అవినీతి మీద ప్రాసెస్ ఉంది కదా, ఎలక్షన్ ప్రాసెస్ ఉన్నప్పుడు మిగతా అన్నీ కూడా ఐడియల్ అవుతాయి. సో రేపటి నుంచి మళ్ళీ ప్రజాపాలన మొదలవుతుంది కాబట్టి డెఫినెట్గా అప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఎవరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా, ఎవరు అవినీతి అక్రమాలు చేసినా వాళ్ళకి తగిన శిక్షలు పడే విధంగానే ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. కానీ ఎవరిని కాపాడే విధంగా ఉంటుందని కోరుకోవడం మాత్రం అది అత్యాశని నా దృష్టిలో. కాబట్టి ఏం తొందరపడనక్కర్లేదు. రఘునందన్ గారైనా ఇంకెవరైనా సరే డెఫినెట్గా ప్రభుత్వం అకార్డింగ్ టు లానే ఎనాక్ట్ అవుతుంది అనేది మాత్రం గుర్తుంచుకుంటే మంచిది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.